మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే, అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి, కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఆ గోడపై చనిపోయిన వాళ్ళందరూ ఫొటోస్ ఉన్నాయి, కానీ మీ ఇంటి కోడలు మిస్సింగ్. ప్రకాష్, బాగా నోట్ చేసుకో ఈ పాయింట్ని. నోట్ చెయ్యమంటే రాసుకోమని అర్థం. రాసుకో. అంటే సార్, ఆ ఫోటో డ్యామేజ్ అయిందని కొత్త ఫ్రేమ్ కట్టిస్తానని చంద్రిక మేడం తీశారండి. మరి మాకు చెప్పలేదేంటి చారి? అంటే చంద్రిక మేడం మీకు చెప్పారేమో అనుకున్నానండి. ఫోటో పాడైపోతే వెంటనే కొత్త ఫోటో పెట్టాలి గాని ఇంత ఆలస్యం ఏంటి? బామ్మగారు, మొన్న క్వారీలో మీట్ అయినప్పుడు ఏదో శాపం అది ఇది అన్నారు. యాక్చువల్లీ ఏంటది? అది తరాల నాటి శాపం బాబు. నేను అనుభవిస్తున్న సతీ వియోగాన్ని నువ్వు అనుభవిస్తావు. మీ తరతరాలకు ఈ శోకం వంశాగతమవుగాక. ఇదే నా శాపం. అలా తరతరాలుగా కోడళ్ళు బలైపోతున్నారు. ఆఖరుగా చనిపోయిన కోడలే జై భార్య అలివేలు మంగతాయారు. గాడ్ మస్ట్ బి క్రేజీ. ప్రకాష్, ఆ శాపాన్ని పట్టుకొని మనము అరెస్ట్ చేయలేమా? సార్, అది ఆ దేవుడికే సాధ్యం సార్. అరే చారి, పోలీసోళ్లే దేవుళ్ళు. ఆ శాపాన్ని ఆపడానికి మేమెంతగానో ప్రయత్నించాం, కానీ చావు ఆగలేదు. నాకొకటే అర్థం కావట్లేదు. శాపము కోడల్ని మాత్రమే చంపుతుంది, కొడుకుల్ని మన వాళ్ళని ఏం చేయదు. ఐ కరెక్ట్? సో శాపం వల్ల జై మిస్ అవ్వలేదు. ఎవరో మనుషులే కిడ్నాప్ చేశారు. ఆ మనుషులు ఎవరు?
ఓ చంద్రిక గారు, వెల్కమ్. స్వాగతం సుస్వాగతం. రండి. మా ఇంట్లో నాకు వెల్కమ్ చెప్తున్నారేంటి ఏసీపీ గారు? మరి ఏం చేయమంటారండి? బయట కనపడినా కూడా చూడకుండా అలా అటువైపు వెళ్ళిపోయారుగా. అంటే మీరు నన్ను చూసారా? మీరు కూడా నన్ను చూశారుగా. లేదు లేదు, నేనేదో అర్జెంట్ పని మీద వెళ్తూ ఉన్నాను. ఆహా, మరి సడన్ గా ఎందుకు టర్న్ తీసుకున్నారు? అదే షార్ట్ కట్. ఓ షార్ట్ కట్. మీకు షార్ట్ కట్స్ అన్నీ బాగా తెలుసు అనుకుంటా. ఏంటి మీరనేది? ఐ మీన్ ఏదైనా చెయ్యాలి అనుకుంటే చాలా త్వరగా చెయ్యాలి అనుకుంటారు అంటున్నాను. హా, అవును, ఎక్కడి నుంచి వస్తున్నారు? మమ్మల్ని పరామర్శించడానికి ఒకరు వచ్చారు. వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తున్నాను. దివ్య వాళ్ళ అమ్మే కదా వదిన వచ్చింది. వాళ్ళే. వాళ్ళు మమ్మల్ని చూడ్డానికి వస్తే ఎందుకు తీసుకెళ్లిపోయావు చంద్రిక? అదే మాట్లాడుతూ మాట్లాడుతూ దివ్య వాళ్ళమ్మకి కళ్ళు తిరిగాయి, అందుకని తీసుకెళ్లిపోయాను. అదేంటి, కళ్ళు తిరిగితే ఎవరైనా హాస్పిటల్ తీసుకెళ్తారు, మీరేంటి తనని ఇంటికి తీసుకెళ్లారు? రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందని తనే చెప్పింది. అదేదో రెస్ట్కి వాళ్ళింటి దాకా వెళ్ళాలా? అదేదో ఇక్కడ తీసుకోవచ్చుగా. ఆ మాట తన్నే అడగండి, నన్నడిగితే నేనేం చెప్తాను? మీ హస్బెండ్ వచ్చారా? లేదు, రమ్మని చెప్పడానికి ఆయన ఫోన్ ఆన్లో లేదు. ఇష్! ప్రకాష్, అడిగేది ఏదైనా ఉందా ఇంకా? సార్ ఏం లేదు కదా? అంత క్లియర్ కదా? అంతా క్లియరే సార్. బామ్మగారు, మీరేం కంగారు పడకండి. మీ మనోడిని తీసుకొచ్చే బాధ్యత నాది. ఎవరు దాచిపెట్టినా ఎక్కడ దాచినా జైని నేను సేఫ్గా తీసుకొస్తాను. ఉంటాను చంద్రిక గారు. పద ప్రకాష్. అమ్మకేమైంది? ఏం మాట్లాడదేంటి? వచ్చారా వదిన గారు? నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ ఇంటికి వెళ్ళారేమిటి?
ఇందాక మీకోసం పోలీసులొచ్చారు. ఎందుకొచ్చారు వదినా? జై సార్ కనిపించడం లేదు కదొదినా, విచారణ చేయడానికి వచ్చారు. మమ్మల్ని ఎందుకు విచారించాలి? జై సార్తో సంబంధం ఉన్న అందరినీ విచారిస్తున్నారు. అది అతనికి మాకు ఏ సంబంధం లేదు. అది కాదవి. మీరీ ఊరొచ్చి వారం రోజులైంది. దివ్య జై సార్కి దగ్గరైంది. సార్ మీకు స్కూల్లో సీట్ ఇప్పించారు, అమ్మకి పనిచ్చారు. ఈలోగా సారు మాయమయ్యారు. సార్ కనిపించకపోవడానికి మీకు ఏమైనా సంబంధం ఉందేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. అతను కనిపించకుండా పోతే మేమేం చేస్తాం? తప్పుగా అనుకోకండి. మీరే జై సార్ని ఏమైనా చేసుంటారని పోలీసుల అనుమానం. పోలీసులు కదా, అలాగే అనుమానిస్తారు. అది నిజం కాదని నేను అంకులు చెప్పాం. మీరేమీ కంగారు పడకండి, భయమేమీ లేదు. మా అమ్మ మనసేం బాగోలేదంటీ. వెళ్ళిపోతామమ్మా. దట్ వాజ్ ఎ రాంగ్ నంబర్. నిత్య నిజంగానే మారిందా, లేక మారినట్టు నటిస్తుందా, లేదా జై మిస్ అయ్యాడన్న బాధలో ఇలా బిహేవ్ చేస్తుందా? మరి ఆ రాంగ్ కాల్ ఏంటి? సంథింగ్ ఈస్ రాంగ్. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. నాకు హెల్ప్ కావాలి. చెప్పండి మేడం. మా బేబీ ఫోన్ని ట్యాప్ చేయాలి. తనకొచ్చే ఇన్కమింగ్ కాల్స్, తను చేసే అవుట్ గోయింగ్ కాల్స్, SMS, MMS, ఎవ్రీథింగ్ నాకు తెలియాలి, ఇంక్లూడింగ్ సోషల్ మీడియా అవుట్పుట్ కూడా. ఓకే మేడం, బట్ నిత్య గారి మొబైల్ ఎప్పుడు ఆన్లో ఉండాలి, అప్పుడే మేము ట్యాప్ చేయగలం. బేబీ ఫోన్ ఆన్లోనే ఉంది. ఈ మినిట్ నుంచి నేను చెప్పే వరకు ఆ ఫోన్ ట్యాపింగ్లోనే ఉండాలి. ఎవ్రీథింగ్ నాకు ఇన్ఫార్మ్ చేయాలి. ఎస్ మేడం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో చూస్తాను బేబీ. నాకు తెలియకుండా ఏం చేస్తావో చూస్తాను.
ఇదేంటి బేబీ ఫోన్ ట్యాపింగ్లో పెడదాం అనుకుంటే స్విచ్ ఆఫ్ చేసింది. ఎక్కడికి వెళ్తుంటాను? చెప్పు ప్రకాష్. సార్ ఇప్పుడే నిత్య గారు ఇంట్లోంచి ఎక్కడికి వెళ్ళారు సార్. వెనకే స్వరూప గారు కూడా వెళ్ళారు. నువ్వేం చేస్తున్నావు? మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను సార్. తర్వాత సార్ జైని మాయం చేసింది వాళ్ళేనా? ఇప్పుడు జై దగ్గరికి వెళ్తున్నారా? అరే ప్రకాష్ వెయిట్. అవన్నీ చెప్పాల్సింది నువ్వు. వాళ్ళని ఫాలో చేసి ఎక్కడికి వెళ్తున్నారో చూసి నాకు ఇన్ఫార్మ్ చేయి. ఓకే? సారీ సార్, ఇప్పుడే బయలుదేరుతాను. నిత్య ఎట్టెళ్ళింది? నన్ను చూసి కావాలని తప్పించుకుందా? తనేం చెయ్యాలనుకుంటుంది ఏం అర్థం కావట్లేదు. ప్రకాష్, చేసింగ్ అయిపోయిందా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో కనిపెట్టావా? సారీ సార్, మిస్ అయ్యారు. అయ్యో, అలా ఎలా జరిగింది ప్రకాష్? వాళ్ళు వాంటెడ్గా నన్ను స్కిప్ చేశారు సార్. ఓకే, ఇప్పుడు నన్నేం చేయమంటారు సార్? మీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి మీ ఆవిడ చేసిన వంట తిని టీవీలో సీరియల్ చూస్తూ ఆరాంసే నిద్రపో. సార్ కష్టపడ్డావు కదయ్యా, రెస్ట్ తీసుకోమంటున్నాను. వద్దు సార్, వాళ్ళ కోసం వెతుకుతాను. వెతకడం వేస్ట్. కంట్రోల్ రూమ్కి వెళ్ళు. ఆ ఏరియాలో ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయో ఆ ఫుటేజ్లు అన్నీ చూడు. ఆ 2 కార్లు ఎక్కడికి వెళ్ళాయో తెలుస్తుంది. ఓకే సార్, బట్ ఇక్కడ సీసీ కెమెరాలు పెద్దగా లేనట్టున్నాయి. ప్రకాష్, నువ్వేం ఫీల్ అవ్వకు. రేపు పొద్దునే ఆ ఏరియాలో సీసీ కెమెరాస్ అన్ని ఫిట్ చేయిస్తాను. ఓకేనా? ఏడియట్, ఫోన్ పెట్టా.